కూటమి వలన రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, కుప్పంలో చంద్రబాబుకు కూడా ఈసారి ఓటమి తప్పదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. నగరంలోని 12వ డివిజన్లో శుక్రవారం ఇంటింటికి వైసీపీ నిర్వహించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. 2014 నుంచి 2019 వరకు వారు కలిసే ఉన్నారని, కానీ 5 ఏళ్ల పాలనలో అన్నింట్లో వైఫల్యం చెంది అవినీతిలో కూరుకుపోయారని తెలిపారు. 2019 ఎన్నికల్లో పోలవరంను చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీ అనలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తే ఓట్లు పడవని, అందుకే మోదీని చూసి ఓటు వేయాలని కోరుతున్నారని చురకలంటించారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కూటమికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ముస్లింలకు అమలవుతున్న 4% రిజర్వేషన్లపై 3 పార్టీలు స్పష్టమైన అభిప్రాయం తెలియజేయాలని డిమాండ్ చేశారు. మోడీని చూసి ఓటేయండి కనీసం అని చెప్పి అడుగుతున్నాడు. నేను అడుగుతున్నాను, నీ మకానికి ఓటు రావని నీకు తెలుసు, ప్రజలు ఎవరు నీకేయరు, కానీ మోడీని చూసి ఏమంటున్నాను. దానికంటే ముందుగా నేను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని. ఈరోజు మోడీ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ వారి అధ్యక్షుడు, ఈ రాష్ట్ర అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీ 4% రిజర్వేషన్లు అనేది కూడా మేమంతా కూడా పునః పరిశీలిస్తామని చెప్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏముంది? స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీతో సహా కూడా ఈ 2 పార్టీలు కూడా. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కూడా నిర్ణయం చేసుకుంది. దానిపైన మీ అభిప్రాయం ఏమని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు మీ పోలవరం ప్రాజెక్టు కూడా ఇలాగ నిలిచిపోయిందో కూడా మీరు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. 3 పార్టీలు కూడా దాంట్లో కూడా. మోడీ గారు ఏమో మేము ఇవ్వము అని చెప్పి అంటున్నారు, కానీ మేము మొదటి నుంచి కూడా ఒకవేళ ఇచ్చేంత వరకు కూడా ఎవరైనా ఉన్ని కేంద్ర ప్రభుత్వం అనేది కూడా వారితో కేంద్రంతో మనం పోరాటం అనేది కూడా మేము ఉంటామని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దానిపైన ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు కూడా మీకు ఇవన్నీ పైన ఒక క్లారిటీ అనేది ప్రజలకి ఇవ్వకుండా మీకు ఓటు అడిగే హక్కు కూడా మీకు లేదు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్రాన్ని మీరు బస్సు పట్టించాలనుకుంటున్నారా ఏమైనా అని చెప్పి అడుగుతున్నాను. ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మీరేం చెప్పండి, ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మత సామరస్యం గురించి మీ యొక్క అభిప్రాయం ఏమింది, భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. జనమంతా కూడా జగన్ కావాలి మరి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నారు. నేను చెప్తున్నాను అన్ని సీట్లు కూడా కైవసం. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, జ్యోతిష్యం నేను ఏదో ఒకే సరిపోకనో ఇతర పార్టీ అని కాదు. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోబడుతున్నాడు. ఆ సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కైవసం కూడా చేసుకోబోతున్నారు.